22వ వచనం నేను చదువుతూ ఉన్నాను, దయచేసి మాట్లాడగలుగుతాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి గత 1994వ సంవత్సరం జూన్ మాసంలో దేవుని సన్నిధిని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా పాపములు ఒప్పుకొని నా అవిధేయతలను ఆయన దగ్గర సరి చేసుకుంటూ నా పాపములు క్షమించు ప్రభువా అని ఆయన దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించినాడు. నా చేతిలో మంచు గడ్డలు ఉన్నాయి, నా తలపైన ఆకాశంలో మేఘాలు, దట్టమైనటువంటి మేఘాలు, నల్లగా కారు మబ్బులు నా తలపైన కనబడుతున్నాయి. ఆ మేఘాలు కదిలిపోవటం నేను చూస్తున్నాను. మేఘాలు కదిలిపోతున్నాయి. నా చేతిలో తెల్లటి మంచు గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డలు కరిగిపోతూ నా చేతుల్లో నుండి నీళ్లు కింద కారుతున్నట్లుగా నాకు కనబడింది. ఈ విషయమైన దేవుని సన్నిధిని విచారించినప్పుడు, ప్రభా దీని అర్థం ఏంటి? నా చేతుల్లో మంచుగడ్డలు, ఆకాశం పైన మేఘాలు అవన్నీ తొలగిపోతున్నట్లుగా ఉన్నాయి, ఇదేంటిది ప్రభు అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయగా, విచారించగా ఈ మాటలు దేవుడు నాకు చూపించినాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. ఈ మాటలు చదువుకొని దర్శన రీతిగా ప్రభు నాకు బయలుపరిచినాడు. ఆ మాటలే నేను ఇప్పుడు చదివి వినిపించినాను. మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నా. మంచు విడిపోవునట్లుగా, మంచు ఎండకు కరిగిపోతుంది. మంచు ఎండ వేడికి కరిగిపోయి నీరై నేలలో కలిసిపోతుంది. మంచు విడిపోయినట్లుగా మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు, అతిక్రమములు, క్రమము తప్పి తిరగడం, అతిక్రమము, చెప్పింది చేయనట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా చేయకపోవటం, ఇటువంటి అతిక్రమములను ఆయన విడగొట్టినట్ట. మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నీ పాపములను, నీ అతిక్రమములన్నింటినీ నేను నిన్ను తుడిచివేసి ఉన్నాను. నిజంగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అందరూ కూడా. కాబట్టి ఆయనను తన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన దగ్గర ఎవరైతే పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని, అతిక్రమములు ఒప్పుకొని, అవిధేయతలు ఒప్పుకొని ఎవరైతే ఆయన దగ్గర ప్రార్థన చేస్తారో, మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి, ఆయన రక్తంలో వాటిని కడిగి, నిన్ను కడిగి ఆయన పరిశుద్ధపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీ పాపములను తొలగించే దేవుడు, నీ అతిక్రమములను తొలగించేటువంటి దేవుడు, నీ పాపములను తుడిచివేసేటువంటి దేవుడు అంట. కనుక ఆయన పాపమును క్షమించ అధికారం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు.
ఆయన మన పాపములు క్షమించి ఒక చోట ఒక మాట అన్నాడు, తూర్పుకు పడమటికి ఎంత దూరమో నీ పాపములను నేను అంత దూరపరిచి ఉన్నానన్నాడు. మనిషి ఎడల మనిషి పాపం మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు ఫలానా దొంగను, నువ్వు ఫలానా మోసగానివి, ఫలానా నువ్వు నీ సంగతి నాకు తెలియదా, నువ్వు ఎసుంటోడు నాకు తెలియదా, నువ్వంటే ఏంటో నాకు తెలియదా అని వాళ్ళను దెప్పి పొడుస్తూ ఎత్తి పొడుస్తూ వాళ్ళ గురించి తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఇది మానవ నైజం, ఇది క్రైస్తవ విషయం కాదు, దేవుని తలంపు కాదు. దేవుడు అన్నాడు, నీ పాపములు తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత నీ పాపము దూరపరిచి ఉన్నాను అన్నాడు. ఇంకొక చోట అన్నాడు, నీ పాపములన్నీ నా వీపు పైన వేసుకున్నాను అన్నాడు. ఎప్పటికీ మన పాపాలు ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన కనుక మన పాపంలో జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనకు శిక్ష తప్పదు. కాబట్టి మన పాపములను తానే తన మీద భరించి, మన అవిధేయతలు తానే తన మీద భరించి, మన నింద, మన బాధ, మన రోగం ఆయన భరించి మనలను ఆయన పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు, పవిత్రులుగా చేసి ఉన్నాడు. ఈ దినం ఆ రోజున్న రోగం లేదు, ఉన్నదా? ఉంటే ఎవరన్నా నిలబడండి. ఈ రోజు ఆ రోజున్న శాపం ఈ రోజు లేదు, ఉన్నదా? ఎవరి మీద ఉన్నదా? ఆ రోజున్న కరువు ఈ రోజులో ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అని అంటే, దేవుని యొక్క బిడ్డలారా, నీ పాపములను ఆయన మర్చిపోయి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోలేదు. మంచు విడిపోవున్నట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవున్నట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు చెందించి, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన చెందించి, ఆయన ఆ క్రయధనమును చెల్లించి, ఆయన రక్తమే క్రయధనం, ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి ఆయన మనల్ని విడిపించినాడట. విడిపించి తాకట్టుబడ్డ వస్తువును విడిపిస్తాం. చూడు, తాకట్టుబడ్డ వస్తువుని ఎట్లా విడిపిస్తాం చెప్పండి. ఒక కుదువ పెట్టిన వస్తువుని ఎట్లా విడిపిస్తాం? వాళ్ళకి ఇచ్చేసి సరిపోద్దా? అమౌంట్ తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకో, అలదాలకి ఇచ్చేస్తాడా? పేపర్ చింపేయాలి. సరే, పేపర్ చింపేద్దాం. ఇస్తాడా మరి? 1,00,000 రూపాయలు ఇచ్చి పేపర్ చింపేద్దాం. ఎట్లా ఇడిపిస్తామండి? ఆలోచన. మీరు ఎప్పుడు గురువు పెట్టలేదా? ఇదిగో ఇది చాలాసార్లు పోయింది అత్తగారికి. నన్ను చెప్పండి, చెప్తా, మీరు చెప్పండి. కుదువ పెట్టిన దాన్ని, తాకట్టు పెట్టిన దాన్ని ఎట్లా వినిపిస్తాం? చూసుకుంటారు, ఎలకలు కొడతారా? అక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. చెప్పండి, ఎట్లా వినిపిస్తాం? అదే ఇందాక చెప్పలేను. చూడండి, కొంచెం పూజ చేస్తే కానీ అసలైన ముచ్చట బయటికి రాదు. అసలు వేయాలి, వడ్డీ కూడా ఇవ్వాలి. ఆ పురుగు పెట్టుకున్న అతనికి మనకు మధ్యలో ఉన్నటువంటి అదేదో చిట్ అవుతుందో, రిసిప్ట్ అంటావో, కుదువ పెట్టిన పత్రమే అంటావో, ఏదంటావో అది ఉందే, అది కూడా ఇవ్వాలి. అది ఇవ్వకుంటే ఒకసారి ఈ ఉంగరం గత ఒక 5-6 సంవత్సరాల కింద ముతూట్ ఫైనాన్స్ లో పెట్టిన ఇంత చిట్టి ఇచ్చిన చిట్టి పోయింది. ఆ చిట్టి పోయింది. ఇప్పుడు ఎట్లా? ఇల్లంతా వెతికినా ఎక్కడ దొరకట్లే. ఏం చేయాలి? పక్కే మడికొండలోనే వెళ్ళి, సార్ మరి ఉంగరం పెట్టిన ఉంగరం ఫోటో నా మొబైల్లో ఉంది, చూపెట్టిన, ఇది ఈ ఉంగరం ఫోటో, ఇది నా చిట్టి లేదు నా దగ్గర, మరి విడిపించాలి, మిత్తి కట్టి ఇచ్చేస్తా, నాది నాకు ఇచ్చేయండి అని అన్నా. కుదరదు అన్నాడు. నీదే ఉంగరం, కుదరదా? నీదే ఫోటో కూడా ఉంది, నీ దగ్గర ఉంది, కుదరదు. నాకు కావాలి
చిట్టి కావాలి నా దగ్గర, నాకు ఆ చిట్టి కావాలి, అప్పుడే ఇస్తాం. మరి ఏం చేయాలి? లేదు, ఇప్పుడు నా ఉంగరం నాకు కావాలి అంటే నీ ఆధార్ కార్డు పట్టుకురా అన్నాడు. ఏం కావాలంట? ఆధార్ కార్డు పట్టుకురా అన్నాడు. ఆధార్ కార్డు బట్టి తీసుకెళ్తే అప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నాడు చూడు కుదువు పెట్టేటప్పుడు. ఇవన్నీ మీకు తెలిసినే కానీ తెలవనట్టుగా నటిస్తారు మీరంతా, మస్తు యాక్టర్స్. ఆధార్ కార్డు అప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు ఇప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు సేమ్ టు సేమ్ ఉందా లేదా? ఆ వ్యక్తి ఈ వ్యక్తేనే కాదా? ఈ ఉంగరం ఆ ఉంగరం దేనే కాదా? ఈ తాకట్టు ఆ తాకట్టేనా కాదా అని ఆలోచించి ఓకే సార్ అయిపోయింది సార్, దీనికి పెనాల్టీ 150 రూపాయలు. దేనికి? అసలు సీటు కూడా కొట్టుకున్నందుకు. సార్ 100 రూపాయలు ఇస్తారంటే ఏదో పోయి 100 రూపాయలు తీసేసుకున్నాడు. ఆ చిట్టి నా ఉంగరం నాకు ఇచ్చేసాడు మిత్తితో సహా. ఇప్పుడు చించేయచ్చు ఆ చిట్టిని. హల్లెలూయా. అసలు గట్టి చించేస్తే కూడా లెక్క పూర్తి కావాలి. అసలు ఎంత, మిత్తి ఎంత, చక్రవడ్డీ ఎంత, బారు వడ్డీ ఎంత, ఉంగరం ఎంత, అదెంత ఇదెంత అన్ని చూసుకున్న తర్వాత అసలు మిత్తి చక్రవడ్డీ బారు వడ్డీ మొత్తం అమౌంట్ అంతా కౌంటర్లకు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఉంగరం మనకు తప్పన ఉంగరం సూపర్ ఉంగరం మంచిగున్నదా లేవన్నా కొరక తినడా అన్ని చూస్తాం. నువ్వు తాకట్టు వేయబడ్డావు పాపానికి, లోకానికి తాకట్టు వేయబడ్డావు. సాతాను బంధించాడు నిన్ను, నీతో క్రయ విక్రయాలు చేశాడు సాతాను. మోసకరమైనటువంటి ద్రాక్షలలో నిన్ను నడిపించాడు సాతాను. అక్రమం, పాపం, దోషం సంపూర్ణంగా నిన్ను లోకంలో శపించబడినటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు దుష్టుడు. కట్టి వేయబడ్డావు. ఎవరు విప్పనటువంటి బంధకాలమే, ఎవరు తీసివేయనటువంటి బంధకాలవి. ఆయన నిన్ను ప్రేమించి శిష్యులతో చెప్పాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన ఒక గాడిద మీ కంట కనబడుతుంది, అది నాకు కావాలను నా దగ్గర తీసుకురండి అని అన్నాడు. ఆ గాడిద నాకు కావాలి, అది నా సొంతం, ఆ గాడితో నాకు పని ఉంది. శిష్యులు వెళ్ళారు. వెళ్ళినట్టుగా చెప్పినట్టుగానే అక్కడ ఒక గ్రామము, ఆ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద, దానికి ఒక పిల్ల విప్పి కట్టు విప్పి గుంజ కట్టబడింది విప్పి తీసుకొని వస్తా ఉంటే యజమాని, ఎవడాను అది నా గాడిద ఎందుకు ఇప్పుతున్నావు? ఆ గాడిద పిల్ల నాది ఎందుకు ఇప్పుతున్నావు? నేను దాని మీద బరువులు వేయాలి, మోయలేని భారం దాని మీద మోపి ఎక్కలేని ఆ ఎత్తైనటువంటి ప్రదేశాలు నా భారాన్ని మోస్తూ అది తిరగాలి. ఆ గాడిద నాది ఎందుకు ఇప్పుతున్నావు అని అడిగాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారో తెలుసా? ఆ గాడిద యేసయ్యకు కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ గాడిద యేసయ్యకు కావాలి. కట్టబడిన గాడిద విప్పబడి యేసయ్య దగ్గర తీసుకుని వస్తే ఆ యేసయ్య అక్కడ ఉన్నటువంటి శిష్యులు దాని మీద వస్త్రములు వేసి యేసయ్యను ఆ గాడిద మీద ఎక్కించి యేసయ్యను గాడిదను ఊరేగించారట. హల్లెలూయా. ఇది విమోచన. నిన్ను విమోచించాడు. కట్టబడ్డావు, శపించబడిన స్థితిలో ఉన్నావు. ఆదరణ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, భయానకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు కట్టబడ్డావు. అప్పుడు యేసయ్య తన శిష్యులని నీ కొరకు సిద్ధపరిచి పంపించాడు. తన శిష్యులు వచ్చి నీ కట్లు వారు విప్పారట. విప్పితే ఇప్పుడు నీ విడుదల పొందావు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నా, నీకు స్వతంత్రం ఇచ్చి ఉన్నాను. ఇక ఈ గాడిద యేసయ్య కావాలి. ఈ గాడిద యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకు దాన్ని మళ్ళా కట్టేయాల్సిన పని లేదు. యేసయ్య ఎప్పుడైతే ఆ గాడిద మీద కూర్చున్నాడో ఆ గాడిదకు ఘనత వచ్చింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో.
గాడిద తీసుకుని వచ్చాను యేసుప్రభు దగ్గరికి. గాడిద మీద యేసయ్య కూర్చుంటే యేసుని చూసిన వాళ్ళు గాడిదని చూశారు, గాడిదని చూసిన వాళ్ళు యేసుని చూశారు, యేసుని చూశారు, గాడిదని చూశారు, గాడిదని చూశారు, యేసయ్యని చూశారు. ఇద్దరికి ఘనత కలిగింది. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో ఎక్కడో ఒక వచనం ఉంది, నా మహిమకు కారణం ఆయనే అని ఉంటుంది. హల్లెలూయా. నా మహిమకు కారణం ఆయనే. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని మహిమపరుస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఆశీర్వదించబడినటువంటి స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. ఈ మాట 1994వ సంవత్సరం జూన్ నెలలో ప్రారంభ దినాలలో దేవుడు నాకు చూపించాడు. నీ అతిక్రమములను నీ మబ్బు తొలిపోయినట్లుగా నీ పాపను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నా, నా యొద్దకు మళ్ళుకొనుము అంటే, మళ్ళుకొనము అంటే నా దగ్గరికి రా అన్నాడు. నా యొద్దకు రా. ఎటెటో తిరుగుతున్నావు, ఎందుకు ఎటెటో తిరుగుతున్నావు? నీళ్ళు లేని చోట, ఆదరణ లేని చోట ఎక్కడెక్కడో పరిగెడుతున్నావు. నువ్వు నా యొద్దకు రా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విడిపించినాను. నువ్వు రాదలుచుకుంటే నా దగ్గరికి ఎదుగో నీవు రావాలి. ఎంతమంది అంటే ఆయన దగ్గరికి వచ్చేవారు? ఆయన్ని పాపాలు తుడిచి వేసినాడు, నీ అతిక్రమను తొలగించి వేసినాడు, మరెన్నడూ కూడా జ్ఞాపకముకు చేసుకోలేదు. పాపం చేత లోకానికి సాతానుకు కుదబడినటువంటి నిన్ను ఆయన క్రయధనమును, రక్తమును, క్రయధనమును ఆయన చెల్లించి నిన్ను విమోచించి ఉన్నాడు. మరి ప్రభు దగ్గరికి రావాల్సిన ధర్మాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడ పరిగెడుతున్నాము? ఆయన దగ్గరికి వస్తున్నామా? ఆయన దగ్గర ఉంటున్నామా? ఆయన చెప్పినట్లుగా ఆయన మాట ఎదుగో మనము వింటున్నామా? ఇక్కడ ఒక మంచి మాట నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను, వినండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండ నిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింప ఆరంభించెను. అందరూ ఆశ్చర్యపడిరి. గెరాసీనుల దేశంలో దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి, రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటున్నటువంటి వ్యక్తి, ఎవరు కూడా తనను సాధువు చేయలేనటువంటి వ్యక్తి, ఎవరు కూడా అతన్ని కంట్రోల్ చేయలేనటువంటి వ్యక్తి, దురాత్మ తన మీదకి వచ్చినప్పుడు తనను తాను గాయపరుచుకుంటూ వివస్త్రుడై అపవిత్రాత్మ చేత ఆ మనుష్యుడు ఈడ్చుకొని పోబడుతా ఉన్నాడు. ఎవరు కూడా వాడిని సాధువు చేయలేకపోయారు. చేతులకు సంఖ్యలు కట్టేశారు. వాడు సంఖ్యలు తెంచుకొని సంఖ్యలను తుత్తురియలుగా చేస్తూ వాడు మనుషులను వేధిస్తూ బాధిస్తూ, అతను అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో ఉండేదంట. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైనటువంటి ఆ సాతాను కట్ల చేత కట్టివేయబడ్డాడు, బంధించబడ్డాడు. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి రాత్రి వేళ కూడా, రాత్రి మగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేటువంటి వాడు. దయ్యం పట్టిన వాడు మనుషుల రీతిగా ఉండడు. దయ్యం పట్టిన వాడు దయ్యంలాగానే ఉంటాడు. దయ్యం పట్టినటువంటి వాడు కేకలు వేస్తూ, రాత్రి మగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ తిరుగుతూ రాళ్లతో గాయపరుచుకుంటున్నటువంటి వాడు. ఎవ్వరు కూడా సాధువు చేయలేదు, నన్ను వదిలిపెట్టేశారు.
వారి కర్మ, ఇంతకంటే మేము మిక్కిలి ఏమి చేయలేము. వాని చౌక వాడిని వదిలిపెట్టేసేసారు. నిరాధారంతో భయానకరమైన పరిస్థితుల మధ్యలో ఈ మనిషి విడబడ్డాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఉన్నారా? ఉన్నామని చెప్పండి. హలో, ఉన్నారా? ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నువ్వే. ఆయన గురించి ధ్యానం చేసుకుంటే మన కొరిగేది ఏం లేదు. ఆ వ్యక్తి మనమే, నేనే. కట్టబడ్డాను, బంధించబడ్డాను, విడుదల లేక, విమోచన లేక, నెమ్మది లేక, శాంతి లేక, నన్ను నేను గాయపరుచుకుంటూ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, మనిషి సంచారం లేని సమాధుల్లో సంచరిస్తున్నవాడిని నేనే. మనమే కట్టబడ్డాం. హల్లెలూయా. మన చావుకు మనల్ని వదిలిపెట్టేశారు, మన దరిద్రానికి మనల్ని వదిలిపెట్టేశారు, మన పీడతకి మనల్ని వదిలిపెట్టేశారు. మనుషుల ప్రేమకు, మనుషుల దయ, ఆయన వాత్సల్యత, కరుణకి దూరమైనటువంటి మనల్ని కూడా ఆయన కనికరించాడట. చదువుతున్నాను 6వ వచనం నుంచి, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధ పెట్టుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నా. ఈ దయ్యం కాస్త బైబుల్ చదివినట్టుందండి. హల్లెలూయా. ఈ దయ్యమా, ఆయనలో ఉన్న దురాత్మ బైబుల్ చదివినట్టుంది. మనమే చదవనట్టే కనబడుతున్నాం. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? ఒక రాజాది రాజా మార్కండేయ చేయొత్తండి ముందుగా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? నిద్ర పట్టబడి చదువుతారా? నైట్ ఇస్తాను. దయ్యాలు చదువుతున్నాయి బైబిల్. దయ్యాన్ని తెలుసు దేవుడు, దయ్యాన్ని తెలుసు యేసు ఎవరు. ఆ మనిషిలో ఉన్నటువంటి దురాత్మ మాట్లాడుతుంది, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. ఏదో ఒకసారి సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడమైన, గట్టిగా జోసే బోలా, సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా. రోజులో పిలుచుకుంటాడు. సర్వోన్నతమైన శక్తి నీకు వస్తుంది. ఆ దయ్యమునకు తెలుసు యేసు ఎవరో, నీకే తెలియదు. దురదృష్టవంతులం మనం. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని మాట్లాడుతుంది. దూరం నుండి పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కారం చేసింది. హల్లెలూయా. నాకేం చేసింది? పరిగెత్తి వచ్చి నమస్కారం చేసి ఆయనతో మాట్లాడు. నన్ను బాధ పెట్టక యేసయ్య, నన్ను బాధ పెట్టకో. ఏదో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చా, వీళ్ళు చంపినాకనే పోతా, వీళ్ళు చచ్చినాకనే పోతా, అయ్యా కొద్ది రోజులు నన్నేమనుకో అని ఇదిగో అతనిలో ఉన్నటువంటి దురాత్మ ఎదిగో మాట్లాడుతూ ఉన్నది. ఎవరిని ఆసరా చేసుకొని మాట్లాడుతూ ఉన్నది? ఈ వ్యక్తిని ఆసరా చేసుకుని. ప్రేమైనటువంటి దేవుని నిరాధారణకు గురైన ఈ వ్యక్తి ఒకరోజు యేసయ్యను చూశాడు. హల్లెలూయా. నిరాధారణకు గురైనటువంటి నీవు ఒకరోజు యేసయ్యను చూసావు, యేసు గురించి విన్నావు, యేసయ్య గురించి తెలుసుకున్నావు. ఆ దారిలో ఈ దారిలో ఏ దారి లేక ఆ గోదారిలో ఈ గోదారిలో పడి చావక యేసయ్య దారికి నువ్వు వచ్చావు. యేసయ్య నువ్వు చూడగలిగినావు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టుకోమని చెప్పాను. యేసయ్యను ఆయనతో మాట్లాడుతున్నాడు. అపవిత్రాత్మ ఎత్తుకో ఈ వ్యక్తిని విడిచిపెట్టి పొమ్మని చెప్పగానే
మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నీ పేరేమని అడగగా, నా పేరు సేన. ఎందుకనగా మేము అనేకులు, నేను ఒక్క దయ్యాలనే కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి లోపల. ఒక పాపమే కాదు, ఎన్నో పాపాలు ఉన్నాయి. సర్వ పాపాలు బట్టి సర్వ రోగాలు. ఇదిగో నా పేరు సేన, అయ్యా మమ్మల్ని తోలివేయొద్దు అని ఇదిగో మరి సేన బ్రతులు అంటుంటా ఉన్నాయి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో మరి ఆ యొక్క యేసయ్య సెలవీయగా, యేసయ్య గద్దించగా, ఇదిగో మరి వాటికి సెలవీగా అపవిత్రాత్మలు వారిని విడిచి ఆ పందులలో ప్రవేశించాయట. పందుల్లో ప్రవేశించగానే ఇంచుమించు 2000 పందులు ఆ ప్రపాతం నుండి సముద్రంలో పడి చచ్చిపోయాట. పందులు భరించలేని దురాత్మ ఈ మనిషిలో ఉంది. ఆయన గద్దించినాడు, వెళ్ళిపోమని ఆజ్ఞాపించినాడు. సముద్ర ప్రపాతంలోని పడి చచ్చిపోయాట ఆ పందులు. భయానకరమైనటువంటి దురాత్మ శక్తుల చేత పీడింపబడిన వ్యక్తి, మరణానికి చేరువైనటువంటి వ్యక్తి, సమాధిలో నివాసం ఉండేటువంటి వ్యక్తి, కొండల కోనల్లో నివసించేటువంటి వ్యక్తి, రాళ్లతో తన్ను తాను గాయపరుచుకున్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి ఎదుటికి ఒకరోజు వచ్చాడు. ఎదుగో యేసయ్య తనలో ఉన్న పవిత్రాత్మను తొలగించినాడు. హల్లెలూయా. జరిగిందంతా ఎదుగో జనులు చూశారట. వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండడం చూచి భయపడిరి. హల్లెలూయా. ఆ మాట చదవండి మీరు, 15వ వచనం తొందరగా. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండ చూచి భయపడిరి. ఎందుకు? ఇంకా కిందికేమన్నారు? చదవండి, 16వ వచనం చదువు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారి స్థితి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరువారికి తెలియజేయగా. ఎందుకో పందులకి ఏమైంది? అయింది కదా ఒకటి. ఇంకా తమ ప్రాంతమును విడిచిపోమని ఆయనను బతిమాలు కొనసాగిరి. జరిగిందంతా చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి వాళ్ళు? అతను స్వస్థ చిత్తుడై కూర్చుంటే చూసి భయపడ్డారట. ఎందుకండి భయము? బాగుపడ్డాడు కదా, వాడిని చూసి ఆనాడు భయపడ్డాడు. మంచిగున్న ఈనాడు కూడా భయపడుతున్నారు. అంటే లోకం, సమాజం మంచిగుంటే వారు చెడ్డగున్నా వాడు సావాలని ఏడుస్తారు. సావక బతికిండని ఏడుస్తారు. భయపడ్డారు యేసయ్య దగ్గర. స్వస్థ చిత్తుడై వాడు కూర్చున్నగా దయ్యములు పట్టిన వాడు వానికి కలిగిన స్థితి చూసి మంచిగా బట్టలు వేసుకున్నాడు. మంచిగా యేసయ్య పక్క కూర్చున్నాడు. యేసయ్యతో మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ, ఎదుగు వాడు ఉంటా వారు చూచి పందులకు పట్టిన గతిని కూడా వారు చూసి ఊళ్ళందరికీ చెప్పారట. ఆ ఊళ్ళందరికీ చెప్పారట. వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, తమ ప్రాంతమును విడిచిపెట్టి పొమ్మని అంటున్నారు. అయ్యా మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. అవును, ఇది న్యాయమేనా? దయ్యాలు పట్టినటువంటి వాడు తను బట్టి గాయపరుచుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి, చవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి బ్రతికితే బ్రతికించిన ఆయన విడిచిపెట్టి పొమ్మనడం కరెక్టేనా? మీరు చెప్పండి, కరెక్టేనా? కరెక్టా? నీకు సూదిచ్చిన డాక్టర్కి మళ్ళీ సూదిస్తావు? విషయం సూది బలమైన సూదిచ్చి బతికించండి కదా డాక్టర్. విషం సూది మళ్ళీ ఇస్తావా? అట్లుంది ఇలా సంగతి. ఇంకొక చోట ఒక మాట, ఓరే మాంత్రికుడా మమ్మల్ని విడిచిపెట్టి పో అన్నది. వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన ఎదుకు వచ్చి తనను ఉండనిమ్మని యేసయ్యను బ్రతిమాలుకొనెను. హల్లెలూయా. నన్ను నీ యొద్ద ఉండని, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను ప్రభా. నేను నీ దగ్గర ఉంటేనే క్షేమంగా ఉంటానయ్యా. నీ దగ్గర ఉంటేనే నేను సౌఖ్యం
సౌఖ్యంగా ఉంటానయ్యా, నీ దగ్గర ఉంటేనే ఆ దయ్యం విడిచిపెట్టిన ఆ దురాత్మ మరల నా యొద్దకు రాదు ప్రభా. అయ్యా నన్ను నీ దగ్గర ఉండనేమో. హల్లెలూయా. ఎంతమంది అడుగుతున్నారు ఇట్లా? యేసయ్యా నన్ను నీ దగ్గర ఉండనేమో. నా మాట మీరు చెప్పండి. యేసయ్యా నన్ను నీ యొద్ద ఉండనిమ్ము. రెండోసారి, యేసయ్యా నన్ను నీ యొద్ద ఉండనిమ్ము. మూడోసారి, యేసయ్యా నన్ను నీ యొద్ద ఉండనిమ్ము. నేను బ్రతకలేను, నువ్వు లేని నా బ్రతుకు చెడింది, నువ్వు లేని నా బ్రతుకు సమాధి పాలైంది, నువ్వు లేని నా బ్రతుకు గాయపరచబడింది, నువ్వు లేని నా జీవితం ఛిద్రమైపోయింది. ప్రభా నీవు లేకుండా నేను ఉండలేను. హల్లెలూయా. నీవు లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా, నన్ను నీతో ఉండలేము. ఎంత భాగ్యం ఆయనతో ఉండుట. బ్రతిమలాడుతున్నాడు. హలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఆయనతో ఉన్నారా? ఇంకెక్కడ ఉన్నారా? ఎక్కడున్నావు? హైదరాబాద్ బాలాజీ నగర్ కాదు పెట్టున్నావు. ఎక్కడున్నావు? ఆయనతో. ఇంతో పాట పాడాం కదా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాషలో ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాషలో ఆగవయ్యా, నీతో గడిపే ఏదో
కన్నీటితో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో కోరాలి. ప్రభా, నన్ను నీతో ఉండాలి. హల్లెలూయా. కోరుకుంటున్నావు ఆయన దగ్గర. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా యొద్దకు మన్నుకొనుమన్నాడు. ఆయన దగ్గర ఏం చెప్పాడు చూడండి, 19 వచ్చిన మార్క్స్ వార్త 5:19. ఆయన వానికి సెలవయ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రభు, నేను నీతో ఉంటాను ప్రభు అని అంటే ప్రభు ఎందుకు ఒప్పుకోలేదు? ప్రభు ఒప్పుకోలేదు. ఆయన సెలవు ఏమన్నాడంటే, నువ్వు నీ ఇంటి దగ్గరికి వెళ్ళు, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. నీ ఇంటి వారి యొద్దకు నువ్వు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడిన ఆయన చేసిన గొప్ప కార్యాలను నీ ఇంటి వారికి తెలియజేయి. ప్రభు కనికరాన్ని ప్రకటించు నీ ఇంటిలో. ప్రభు ప్రేమను ప్రకటించు నీ ఇంటిలో. నీ కనుల విందు అయిన గొప్ప కార్యాలు నీ కనుల ఎదుట ఆయన చేసిన ఆయన కార్యాలను ప్రకటించు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత నీ తల్లిదండ్రులకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ తదనంతరం వారికి నువ్వు ఆయన ప్రేమను ప్రకటించు. నీ ఇంటి వారికి క్రీస్తుని గురించిన మంచి సమాచారం తెలియజేయి. భార్యగా ఆయన కార్యాలను పొందుకుంటే నీ భర్తకు చెప్పు. భర్తగా ఆయన కార్యాలను పొందుకుంటే నీ భార్యకు చెప్పు. ఒక తల్లిదండ్రులుగా నీ పిల్లలకు చెప్పు. నీ రక్త సంబంధులకు దేవుని ప్రేమను గురించి, ఆయన కనికరం గురించి, ఆయన దయా వాత్సల్యత గురించి, ఆయన కార్యమును ప్రకటించు, చెప్పు అని ఆ వ్యక్తిని తన ఇంటి వద్దకు పంపించాడు. అవును, మనం చెప్తున్నామా ఇళ్లలో? నిన్నటి రోజు మా దానియేలు నా ఎదుట నిలబెట్టుకొని కుర్చీలో కూర్చొని వచ్చి వాళ్ళు నా మీదే కూర్చుంటారు. వీళ్ళు నా కాళ్ళు వాళ్ళకు కుర్చీ, నా ఈపు వాళ్ళకు జారుడు బండ, నా భుజాలు వాళ్ళకు ఒక సిలువ. నా మీద కూర్చుంటారు, నా మీద తొక్కుతారు, నా మీద మడుకుంటారు, అన్నీ చేస్తారు. ఎదురుగా నిలబడు. నీ పేరు ఏం పేరు? దానియేలు. పెన్షన్ పక్క పెడదాని కోసం నీ పేరు దానియేలు. దానియేలు ఎవరో తెలుసా? గొప్ప దేవుని సేవకుడు, గొప్ప సేవకుడు దానియేలు. సింహాల బోన్లో దానియేలు పడవేయబడ్డా సింహాలు ఆయన ఏం చేయలే. ఒక్క సింహం కూడా దగ్గరకు వచ్చి ఏం చేయలేదు. సింహాల బోన్లో నుండి దానియేలు దేవుడు, ఆ గొప్ప దేవుడు కాపాడినాడు. మరి నీకు ఆ పేరు పెట్టినా నేను, నువ్వు కూడా దానియేలులాగా ఉండాలా. నువ్వు కూడా బాగా చదువుకోవాలా, మంచి డబ్బులు సంపాదించాలా, మంచి సేవ చేయాలా. నువ్వు వాక్యం చెప్తా అంటే పక్క కుర్చీలో కూర్చొని నేను నవ్వుతా ఉంటా, మురిసిపోతా ఉంటా. చేస్తావా? చేస్తుందయ్యా, చేస్తుందయ్యా. ఉన్నాడా దానియేలు? పడుకున్నాడా? చెప్తున్నావు నీ పిల్లలకి వాళ్ళు పుట్టిన స్థితి, వాళ్ళు పొందుకున్న దేవుని కార్యం ఇచ్చిండలే దేవుడు. మా ఆయన లేకుండా నాకు ఇచ్చాడు, మా ఆమె లేకుండా నాకు ఇచ్చిండు దేవుడు. అంతా మా ఆయనదే, అంతా మా అమ్మదే, మా ఆమెదే అని అనుకున్నావు అనుకో, కాకెత్తిపోతుంది. జాగ్రత్త. దేవుని దానం, దేవుని ప్రతిఫలం, దేవుని బహుమతి, దేవుని కార్యాలు నీలో ఎన్నో చేశాడు. అవి నీ తరానికి, నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. నా పిల్లలున్నారా? 5 పిల్లలు. ఈ విషయం తప్ప ఇంకో విషయం వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలు నీ ఇంటిలో నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుంటే నీ ఇంటిలోకి ఎవరు చెప్తారు?
నీ భర్తకు నువ్వు చెప్పకుంటే, నీ భార్యకు నువ్వు చెప్పకుంటే ఇంకెవరు చెప్తారా దేవుడి గురించి? నువ్వు వేసిన కాన్వెంట్ స్కూల్లో చెప్తారా? ఆ స్కూల్లో యేసయ్య ప్రేమల గురించి, ఆయన కనికరం గురించి, వాడి పుట్టు పూర్వోత్తరాల గురించి అక్కడ చెప్తారా? అక్కడ చెప్పరు. మొదటి ఉపాధ్యాయురాలు నువ్వే, మొదటి దేవుడివి కూడా నువ్వే. దావీదు అన్నాడు, నా తల్లి వద్ద స్తనపానము చేయుచుంటుండగా నాకు నీవే కదా నమ్మకాన్ని పుట్టించితివి. హల్లెలూయా. నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి చేసిన ఆ కార్యములన్నింటిని గురించి తెలియజెప్పు. ఇది చెప్పిండొచ్చా చెప్పలేదా? తప్పకుండా చెప్తాడు. చూడండి ఇంకా 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రారంభించను. వాడు ఇంటి వ్యక్తులు మాత్రమే కాదు, కుటుంబానికే కాదు, దెకపోలి అనేటువంటి ప్రాంతం అంతా కూడా దేవుని కార్యాలు ప్రకటించ ప్రారంభం చేసిండు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ప్రారంభించినావు? దేవుని కార్యం ఎక్కడ ప్రకటించినావు? నేను విమోచించి ఉన్నాను, మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు విడిపోయినట్లుగా నీ పాపలను క్షమించి ఉన్నాను, నా యొద్దకు మనుకొనుము అని ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన ఆజ్ఞ నీకు చెప్తాడు. మరి గెదరాసీనుల దేశంలో ఉన్నవాడు తన ఇంటి వారికి చెప్పినాడు. తర్వాత తను ఏం చేసినాడు? దెకపోలి అనే ప్రాంతం అంతా కూడా ఆయన ప్రేమ కలిగిన కార్యాలన్నింటినీ ప్రకటించినారట. అక్కడ అందరూ ఆశ్చర్యపడ్డారట. హల్లెలూయా. ఒక దయ్యం పట్టిన వాడు, సంఖ్యల చేత కట్టబడిన వాడు, రాళ్లతో గాయపరుచుకున్నవాడు, సమాధుల్లో ఉండేవాడు, కొండల్లో లోయల్లో ఉండేటువంటి ఈ వ్యక్తి ఈ రోజున దేవుని మాటలు ప్రకటిస్తున్నాడంటే ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారట. అవును, నువ్వు ఒకసారి బైబిల్ పట్టుకొని సువార్తకి వెళ్ళు. ఒక్కసారి నశించే ఆత్మల దగ్గరికి నువ్వు వెళ్ళు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు వెళ్ళలేక అది నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఈ వ్యక్తి వెళ్ళాడు, దేవుని కార్యమంతా ప్రకటించగా అక్కడున్న జనులందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. ఆయన వద్దకు మలుకో, ఆయన దగ్గరికి రా, ఆయన చెప్పింది చేయి, ఆయన ఆలోచన నెరవేర్చు. ఇలాగే యేసు ప్రభు కొన్ని పర్యాయాలు ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు మరి ఒక 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురయ్యారట. ఎంతమంది? 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురయ్యారట. ఎదురైతే ఆ 10 మంది కుష్ఠ రోగులు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేశారట. ఈ కుష్టి వ్యాధిని తొలగించు ప్రభు అని ఇదిగో వారు కేకలు వేశారట. కేకలు వేస్తున్న వారి కేకలు దేవుడు విన్నాడు, వారి ఆక్రందన దేవుడు విన్నాడు. వారి శరీరంలో ఎవడు స్వస్థపరచలేని ఆ రోగం వలన వారు అనుభవిస్తున్న ఆ యొక్క దుస్థితి యేసయ్యకి బాగా తెలుసు. వారి కేకలు విన్న యేసయ్య వారిని చూచి మీరు వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. నువ్వు కేకలు వేస్తావంటే, నువ్వు ఆక్రందన చేస్తావంటే నీకున్న స్థితి ఆయనకు తెలుసు. ఆయన దొలకుండా నీకేం రాలేదు, ఆయనకు తెలుసు. నువ్వు కేకలు వేయి, మొరపెట్టు, కన్నీరు గార్చు. ఇందాక దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా కీడు చేయి వారిలో నుండి మమ్మల్ని తప్పించు, నా ప్రాణమును శత్రు భయంలో నుండి తప్పించుము, అల్లరి మూకల నుండి నన్ను తప్పించుము. కేకలు వేయి, విలపించి నీకున్న స్థితి నుంచి తప్పించబడాలని, కీడు రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలని, ప్రభువే నీ కుటుంబమును కట్టి స్థిరపరిచి బలపరచాలని, బలమైన దేవుడు నడికట్టు కట్టుకొని నిన్ను స్థిరపరచాలని ప్రార్థన చేయి. ప్రయత్నాలు చేయకు, ప్రార్థన మాత్రమే చేయి. ఈ వ్యక్తులు గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ అయ్యా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తుంటుండగా
సింపుల్గా ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరచుకోండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి అక్కడ? వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. మాట మాత్రం సెలవు చేత నీటుగా అద్భుతాలు ఎన్నో చేస్తాడు ఆయన. హల్లెలూయా. అనే మ్యాజికల్ జిమ్మికలు చేయవలసిన పనిలే. ఒకడొక్కడు ఈ దినంలో సేవకులను చూసినట్లయితే